ఆయన మేడమంచి వీళ్ళ మేడమంచి ఈ మేడమంచి మరి ఆ మేడమే దూకింది. పరిగెట్టుకుని వస్తారండి. మాకైతే ఈ వారం రోజులు బట్టి వాళ్ళ తల్లలు ఓడిపోయి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ప్రోమో. ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడికే. అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి. మేము ప్రతి ఇయర్ వెళ్తాము, కానీ ఈ ఇయర్ ఎందుకు ఈ రూమర్స్ వచ్చాయో నాకైతే అర్థం కాలేదు. మొత్తానికి ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయాం. యాక్చువల్ లోపల కొంచెం భయంగానే ఉంది. దెయ్యం అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి, అంతే కదా. సో ఆటోలో మా ఫ్యామిలీ, మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ఎండ స్వామి. మధ్యలో ఆగి డ్రింక్స్ అవి తాగి ఇంకా మేము వెళ్ళేసరికి 7-7:30 అలా అయిపోయింది. పెద్దపురంలో ఆగి టిఫిన్ చేసి ఇంకా కాండ్రకోటకైతే వెళ్ళిపోయాము. ఇదిగో ఫ్రెండ్స్, కాండ్రకోటకైతే వచ్చేసాం మనం. అసలు ఆ వీడియోస్లో చూపించింది ఏంటి, ఇక్కడ కనిపించేదేంటి? మానేసి ఉంటే నిజంగా బిస్కెట్ అయ్యేవాళ్ళం మేము కదా. అసలు ఊర్లో ఎవ్వరు లేరు అని చెప్పేసేమో ఆ వీడియోలో ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎంతమంది జనమో. నిజంగా వాళ్ళందరినీ చూసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వొచ్చింది. ప్రతి ఇయర్ ఇలాగే వస్తారు, కానీ ఈ ఒక రూమర్ వల్ల కొంచెం మంది మానేశారు. ఇంకా మేము తీసుకెళ్ళిన సామాన్లన్నీ ఒక ప్లేస్లో పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి అనుకుంటున్నారు? తీర్థంలో షాపింగ్కి. పచ్చపట్టు వేయించుకుంటానంటే అస్సలు వద్దని చెప్పేశారు డాడీ. సరే షాపింగ్ అనే చేద్దాం పదా అని చెప్పేసి షాపింగ్. అసలే 2-3 షాపులకి అసలు ఆగం మనం. ఇన్ని షాపులు చూసేసరికి నా ఆనందమో ఎగ్జైట్మెంటో తెలియదు. ఒకసారి చూడండి, ఇక్కడ చాలా తక్కువ ఉంటే తక్కువకి రావాలంటే మనం ఫుల్గా బేరం చేయాలి. బేరం ఆడలేకపోతే కష్టం. నేను సెలెక్ట్ చేసుకుంటా, బేరం ఆడమని మా అమ్మకి ఇస్తా. ఎందుకంటే మనకి బేరాలు రావు. పక్కనే ఉంది చూడండి మా అమ్మ. ఎవరి షాపింగ్ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. అసలు చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి అక్కడ. అయితే షాపింగ్ చేసి అలసిపోయామా, కాసేపు ఇంకా బజ్జున్నాం. ఒక 3 అవర్స్ అనుకో. పడుకుని తర్వాత బ్రష్లు ఏం మర్చిపోలేదు, కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక్కసారైనా వేప పుల్ల వాడదామని చెప్పేసి వేప పుల్ల ట్రై చేసాం. బాగానే ఉంది, బట్ ఎందుకో సరిగ్గా బ్రష్ చేయలేనట్టు అనిపించింది. స్నానానికి వెళ్ళాము. అక్కడ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయంటే అంతే చల్లగా కూడా ఉంటాయి. స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇదేదో జరుగుతుంది ఏంటి అని అడిగితే, ఆ కప్పెర్లు ఉన్నాయి కదా అవి కాలు కింద పెట్టకుండా తీసుకెళ్తారు. కింద ఒక కొబ్బరి మట్ట ఉంది, దాని మీద నుంచున్నారు 3 పూజారులు. ఒక ఆయన పెద్ద, మిగతా వాళ్ళు చిన్న అసిస్టెంట్స్ అట్లా ఉంటారన్నమాట. అయితే గుడి వరకు కాలు కింద పెట్టకుండా తీసుకెళ్ళాలంట, అదొక ఆచారం అన్నట్లు. ఇంకా వచ్చి కాస్త రెడీ అయిపోయాం. గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ స్టాండ్ మర్చిపోయాను నేను. ఇక్కడ 100 రూపీస్ టికెట్, 30 రూపీస్ టికెట్ ఉంటే మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. 30 రూపీస్ కన్నా ఫ్రీ దర్శనమే త్వరగా అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నాకు ఫుల్ ఆకలిస్తుంది. వాళ్ళు ఇచ్చిన అరటిపళ్ళు ఉంటే అరటిపండు తింటున్నా. అరటిపండు తినేసి బయటకు వచ్చాక వీళ్ళందరూ అక్కడికి అరటిపండు విరుస్తున్నారు. ఎందుకు అని అడిగితే కోరికని అది అక్కడ పడితే కోరిక తీరుతుంది అంటే వేసి చూడండి ఎలా ఎగురుతున్నానో నేను. ఇంకా దర్శనం అయిపోయి వచ్చాక ఇంకా వంటలు చేయాలి. అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా కోడిని కోసి. సో అక్కడే ఏదో ఒక ప్లేస్ చూసుకుని పెట్టేశారు. వంటలు అయితే స్టార్ట్ చేసాం. మమ్మీకి నడుము ఆపరేషన్ అయింది కదా, సో మమ్మీ కోసం పీట కొన్నాం. అదే మర్చిపోయి ఈ ఇయర్ అన్నీ మర్చిపోయాం. చిన్నిగాడు చూడండి కర్రీ మస్తు కలుపుతున్నాడు. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అమ్మవారికి పెట్టిన తర్వాత మా వాళ్ళు కూడా తినేశారు. అసలు దారుణం ఏంటంటే ఆ రోజు మండే నేను నాన్ వెజ్ తిన్ను, ఓన్లీ కర్డ్ రైస్. వాళ్ళందరూ ఎలా తింటున్నారో చూడండి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై డియర్ లవ్లీ ఫ్యామిలీ. బాయ్.